హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పుతో స్నాక్ ఐటెం చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెసరపప్పు స్నాక్స్ అనేది ఎంతో హెల్దీ అండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టుకున్నామంటే క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా ఇచ్చి పంపించచ్చు. బయట కొనే పనే లేకుండా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను దీనికోసం ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కునేద్దాము. ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి మూతేసి దీన్ని ఒక 2 గంటలు నానబెట్టాలండి. ఇవి మనకి ఎంత నానితే అంత క్రిస్పీగా వస్తాయండి. 2 గంటల తర్వాత చూపిస్తూ ఉన్నాను చూడండి. పప్పు చక్కగా నానిపోయింది కదా, ఇలా నానాలండి పప్పు అనేది. ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకునేసి ఇవి మిక్సీ జార్లో వేసుకునేద్దాము. ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రుబ్బుకోవాలండి. మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదు. నేను ఇప్పుడు కొన్ని వేస్తూ ఉన్నాను కదా, మళ్ళీ ఇంకా కొన్ని వేసి మనకి ఇది చిక్కగా ఉండాలండి. మనకి మెత్తగా ఇలా రుబ్బుకోవాలి. చూసారు కదా ఎంత నున్నగా వచ్చిందో. నేను మీకు చూపిస్తాను చూడండి. మనకి ఇది ఇడ్లీ పిండిలాగా ఉండాలండి. చూసారు కదా చిక్కగా ఉంది. ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకునేద్దాము. పల్చగా వేసుకోకూడదండి, ఇది చిక్కగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్టు, అలానే ఒక స్పూను మిరియాల పొడి అండి, అలానే ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను వాము వేసుకోవాలి. వాము వేసుకునే దానివల్ల జీర్ణం బాగా అవుతుంది. అలానే ఒక 2 స్పూన్లు నువ్వులండి, ఇవి పచ్చివే వేస్తూ ఉన్నాను. నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనే గోధుమ పిండి 2 కప్పులు పడుతుందండి. ఈజీగా మనకి చూసుకుంటూ వేసుకోవాలి. 2 కప్పులు కానీ 2.5 కప్పు కానీ పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వేసుకొని కలుపుకుంటూ ఉండాం కదా, మిగతా కప్పుని కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, మనం పెసరపప్పు రుబ్బేదాన్ని బట్టి ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు మళ్ళీ సగం వేస్తూ ఉన్నాను నేను. పెసరపప్పు అనేది రుబ్బుకుండేప్పుడు నీళ్ళు ఎక్కువ వేయకుండా రుబ్బుకుంటే మనకు పిండి అనేది 2 కప్పులు పడుతుంది. ఒకవేళ కొంచెం నీళ్ళు ఎక్కువ పడినాయంటే 2.5 కూడా పడుతుందండి. అందుకే నేను కొలత ఏం లేదని చెప్తా ఉన్నాను. ఇప్పుడు నాకైతే కరెక్ట్గా 2 కప్పులు పట్టిందండి పిండి అనేది. 2 కప్పులు వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి పిండికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన ఉంచుకునేద్దాం. మనకి ఇదేం నానాల్సిన పని లేదండి. ఈ లోపల మనం ఒక చిన్న గిన్నె తీసుకునేసి ఇందులోకి ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకునేద్దాము. కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కార్న్ఫ్లవర్ వేస్తాను. ఇప్పుడు ఇందులోనే ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి వేసుకునేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇది చిక్కగా అయిపోవాలి మనకి. ఇలా చిక్కగా కలుపుకున్నాం కదా, ఇట్లా రావాలండి పిండి అనేది మనకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం కలిపెట్టిన పిండిని చూద్దాము. ఈ పిండిని ఒకసారి అటు ఇటు అనుకునేసి ఇప్పుడు ఇందులోంచి ఒక పెద్ద సైజు బాల్ సైజు అంత తీసుకోవాలండి పిండి. పెద్ద ఉండగానే తీసుకోవాలి. ఇది మనకి 4 ముద్దలు వస్తాయండి, 4 ఉండలు వస్తాయి. ఇప్పుడు దీన్ని ఇట్లా రౌండ్గా అనుకునేసి మనం ఏడైతే చపాతీ చేస్తామో అక్కడ పెట్టుకునేసి పైన పొడిపిండి చల్లుకోవాలండి. నేను ఇలా బండ మీదనే రుద్దుతూ ఉన్నాను. ఈ బండ శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు మనము చపాతీ కర్రతో ఇట్లా పలచగా చేసుకోవాలి. మనం చపాతీ చేసినట్టే చేసుకోవాలండి. ఇలా పలచగా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పిండిని మొత్తం దీనికి పూసుకోవాలి. మనం కాజాలు చేస్తాం కదా అదేలాగండి ఇప్పుడు పూసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా మడవాలండి. ఈ మడిచే దగ్గరే ఉంది మనకి. చూసారు కదా, ఇటు అటు మడుచుకునేసి దీనిపైన కూడా మళ్ళీ కొంచెము కార్న్ఫ్లవర్ కలిపి పెట్టినాం కదా, ఆ పిండి వేసుకోవాలి. ఈ మడిచే దగ్గరే మీరు కరెక్ట్గా చూడండి. ఇక్కడే మనకి ఇవి షేప్లు అనేది కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ ఈ సైడ్ ఇట్లా మడవాలి, మళ్ళీ ఈ సైడు ఇలా మడవాలండి. ఇట్లా మడుచుకునేసి దీన్ని కొంచెం ఇట్లా నొక్కుకుంటూ ఉండాలి. ఇలా నొక్కేసి ఇప్పుడు మనము చపాతీ కర్రతో మళ్ళీ రుద్దాలండి. ఇది ఇప్పుడు మనం మందంగానే రుద్దుకోవాలి, పలచగా కాదు. ఇట్లా రుద్దుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ దీనిపైన కూడా పిండి వేయాలండి. ఇలా పిండి వేసుకున్న తర్వాత మొత్తము ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకసారి ఈ వైపు ఇంకొకసారి ఆ వైపు మడుచుకోవాలి. చూడండి, ఇట్లా ఒకవైపు ఇట్లా ఒకవైపు అంతే అండి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా చక్కగా పెట్టుకునేసి పొడుగ్గా రుద్దుకోవాలి. ఇంతే అండి. మనం ఇంక ఇదేం వెడల్పుగా కాదు. ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఇట్లా పొడుగ్గా రుద్దుకోవాలి. మనకి ఇంత మాత్రం వచ్చింది కదా, మనం తీసుకున్న పిండికి ఈ పొడుగు వచ్చి ఉండేది. ఇప్పుడు దీన్ని మనం చాకుతో కట్ చేసుకోవాలండి. సేమ్ మనం ఇవి కాజాలు చేస్తాం కదా అదేలాగా కట్ చేసుకోవాలండి. ఇట్లా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. చూసారు కదా, మనకి ఇవి అంత పలుచగా కాకుండా అంత మందంగా కాకుండా ఇలా వచ్చినాయి. ఇట్లా రావాలండి. ఇప్పుడు నేను
ఇవి పక్కన పెట్టుకునేసి ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఒకవేళ ఎవరైనా చేసుకోవాలన్నా ఈజీగా ఉండేలాగా చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకొక పిండిని కూడా ఇట్లా చపాతీలాగా చేసుకునేసి దీనిపైన మనము పిండిని పూసుకునేయాలి. ఇట్లా మొత్తం పూసుకునేసిన తర్వాత ఈ వైపు నుంచి ఇటు ఆ వైపు నుంచి అటు మడుచుకోవాలి. ఈ మడిచే దగ్గరే చూడాలండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు. ఇప్పుడు దీనిపైన ఇట్లా పిండిని పూసుకునేసి మళ్ళీ దీన్ని కూడా ఈ వైపు నుంచి ఇటు మడుచుకోవాలి, ఆ వైపు నుంచి అటు మడుచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మడవాలండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇట్లా మ్యాష్ చేసి మళ్ళీ దీన్ని మనము చపాతీ కర్రతో రుద్దుకోవాలి. దీన్ని మందంగా రుద్దుకోవాలి, పలుచగా కాకుండా. మనం ఫస్ట్ అయితే ఎలా చేసామో సేమ్ ఇది కూడా ఇలానే అండి. ఇప్పుడు దీనిపైన కూడా మళ్ళీ ఇలా పిండి పూసుకునేసి ఇప్పుడు దీన్ని ఈ వైపు నుంచి ఇటు మడిచేసి ఆ వైపు నుంచి ఇట్లా మడవాలి. ఇప్పుడు దీన్ని మడిచుండేది కింది పక్కకు పోవాలండి, ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ కర్రతో కొంచెం పొడుగ్గా కొద్దిగా పలచగా రుద్దాలి. చూసారు కదా, ఇలానే అండి ఫస్ట్ చేసిన దానిలాగానే. ఇప్పుడు వీటిని కూడా పీసెస్ లాగా కట్ చేసుకునేద్దాము. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లు పెట్టుకునేసి సరిపడా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఈటెక్కిందా లేదని కొంచెం పిండి వేసి చూడాలండి. ఆయిల్ ఈటెక్కింది కదా, ఇప్పుడు ఇందులోంచి ఒక్కొక్కటిగా వేసుకునేద్దాము. మనకి ఇవి కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసే వీలుగా ఉండేలాగా వేసుకోవాలండి. ఇన్ని వేసుకునేస్తే సరిపోతుంది. వేసుకున్న 1 నిమిషం తర్వాత మనం ఇలా జర్ల గంటతో అటు ఇటు తిప్పుకోవాలి. వెంటనే తిప్పుకోకుండా మంట అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉండి మళ్ళీ మీడియంగా మార్చుకోవాలి. ఇవి మొత్తం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇవి తీసి ఒక టిష్యూ పేపర్లో వేసుకునేద్దాము. మనకు ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా ఈ పేపర్ అంతా లాగేస్తుంది కాబట్టి మిగతాటి కూడా సేమ్ ఇదేలాగా వేసుకుందామండి. మనం చేసి పెట్టుకునేటివన్నీ ఇదేలాగా ఫ్రై చేసుకునేద్దాము. ఇట్లా చేసి వేడివేడిగా వేస్తూ ఉంటే మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి. ఈవినింగ్ స్నాక్స్ అనేది అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఇవి చిన్న పిల్లలు కూడా తినేలాగానే ఉన్నాయండి. మనం ఇందులో ఎటువంటి కారము వేయలేదు, వాము మాత్రమే వేసినాము. పిల్లలు తింటే మనకి చాలా సంతోషం కదండి. పిల్లలు ఇష్టంగా తిన్నారంటే ఇది బాగుంది అని అర్థము. హెల్తీగా కూడా ఉంటుందండి ఇది. మనం ఇవి చేసి పెట్టుకునేస్తే 20 రోజులు ఉంటాయి, 10 రోజులు ఉంటాయి అనుకుంటాం, కానీ చేసిన వెంటనే మనమే తినేస్తామండి. ఏదైనా బాగుంది అంటే ఇష్టంగా తింటాం కదా. ఇవి మనకి కాజాల షేప్లో ఉన్నాయి కదా. ఈ రెసిపీ మీలో ఎంతమందికి నచ్చిందో, ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది స్వీట్గా కూడా చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి స్వీట్గా కావాలనుకుంటా ఉండరో కింద కామెంట్లో పెట్టినారంటే అది కూడా చేసి చూపిస్తాను.